గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 96th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 185 పాయింట్స్ కరెక్టే 52,549 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 66 పాయింట్స్ కరెక్టే 15,748 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీ దగ్గర 1% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు బ్రాడర్ మార్కెట్ ని కన్సూమర్ గుడ్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ సెక్టర్స్ పాజిటివ్ గా డ్రైవ్ చేసినట్టయితే ఐటీ, ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్స్ డ్రాగ్ చేశాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐఆర్సీటీసీ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషన్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనబడుతుంది. బట్ వీ కెన్ అండర్స్టాండ్ లాస్ట్ ఇయర్ Q4 లోని ఆల్మోస్ట్ ఎంటైర్ క్వార్టర్లోని ట్రైన్స్ ఆపరేషన్ లో ఉన్నాయి కదా. వెరస్ ఈ Q4 లో అలా కాదు కాబట్టి రెవెన్యూస్ లో డ్రాప్ ఉంటుంది, మనకు అది అర్థమవుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే మనకి ప్రాఫిటబిలిటీలో కూడా డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 20% పైన గ్రోత్ డెలివర్ చేశారు ప్రాఫిట్ లోని. మనం సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ క్యాటరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే మేజర్ గా రెవెన్యూస్ లో డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు రైల్ నీర్ సెగ్మెంట్ లో కూడా లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే డ్రాప్ ఉన్నది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళు ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు లాస్ట్ సెగ్మెంట్ టూరిజం సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ బాగా ఎఫెక్టెడ్ సెగ్మెంట్ కదా. ఈ సెగ్మెంట్ ఒక రెవెన్యూస్ లో మనకు క్లియర్ గా చాలా డ్రాప్ కనబడుతుంది లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే కోవిడ్ తర్వాత వీళ్ళ క్యాటరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో బాగా లాసెస్ జనరేట్ అవుతున్నాయి. అదే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు రైల్ నీర్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో కూడా లాసెస్ బాగానే జనరేట్ అవుతున్నాయి. బట్ కానీ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లాసెస్ తగ్గాయి. బట్ వీళ్ళు ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు మోస్ట్ ఎఫెక్టెడ్ సెగ్మెంట్ టూరిజం సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లో లాసెస్ కొంచెం పెరిగాయి. అండ్ బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చినట్టయితే నథింగ్ మస్ట్ టు టాక్, ఎందుకంటే వీళ్ళది చాలా హెల్దీ బ్యాలెన్స్ షీట్. అండ్ ఓవరాల్ గా కరెంట్ కండిషన్స్ బట్టి మనం చూసినట్టయితే ఐఆర్సీటీసీ క్వార్టర్లో డెలివర్ చేసే నెంబర్స్ బాగానే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ పాండమిక్ పీరియడ్లో కూడా వీళ్ళు ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్లో రెవెన్యూస్లోని ప్రాఫిటబిలిటీలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మిగిలిన సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ తర్వాత రికవర్ అయినట్టయితే ఈ సెగ్మెంట్స్ కూడా రికవర్ అవచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని లార్జ్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేసి వాల్యుయేషన్ గ్యాప్ ఎంత ఉన్నదని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అండ్ అలాగే ఈ రిపోర్ట్ లో కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా వీళ్ళు రికమెండ్ చేశారు. ఈ రిపోర్ట్ మనం కొంచెం డీటెయిల్ గా చూసినట్టయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే COVID-19 తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్స్ కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కి మధ్యలో ఉన్న వాల్యుయేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ నేరో అయింది, కానీ కంప్లీట్ గా డిసపేర్ అయిపోలేదని వీళ్ళు చెప్తున్నారు. ఆ పాయింట్ ని మీకు ఇక్కడ ఎల్లో కలర్ లో హైలైట్ చేశాను. కొంచెం డీటెయిల్ గా వీళ్ళు గ్రాఫ్ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను సో దట్ మీకు ఇంకొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ గ్రాఫ్ లో వైలెట్ కలర్ లో కనబడుతున్న లైన్ మైక్రో క్యాప్ లైన్ అయితే గ్రే కలర్ లో కనబడుతుంది స్మాల్ క్యాప్ లైన్ అండ్ లైట్ బ్లూయిష్ కలర్ లో కనబడుతుంది మిడ్ క్యాప్ లైన్ అన్నమాట. అండ్ మీకు ఇక్కడ లైన్ లో వాల్యుయేషన్ గ్యాప్ ఎంత ఉన్నదని చూపిస్తున్నారు. అండ్ కింద లైన్ లో డిఫరెంట్ పీరియడ్స్ లో ఈ గ్యాప్ ఎంత ఉన్నదని మనకు కనబడుతుంది. మనం మార్చ్ టైంలో చూసినట్టయితే వాల్యుయేషన్ గ్యాప్ లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉండేది. చాలా డిస్కౌంట్ లో మైక్రో, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ దొరికేవి. అక్కడ నుంచి మనకి వాల్యుయేషన్ గ్యాప్ నేరో అవడం కనబడుతుంది కదా. ఈ వాల్యుయేషన్ గ్యాప్ నేరో అయిందే కానీ కంప్లీట్ గా డిసపేర్ అయిపోలేదని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఈ గ్రాఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చాలా మంచి ర్యాలీ కనబడింది కదా లాస్ట్ 1 year లో. సో ఈ ర్యాలీ తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తగ్గింది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తగ్గింది కాబట్టి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో తప్పించి స్పెక్యులేటివ్ రిలేటెడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే బికాస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదు కదా, సో రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎర్నింగ్ ఈల్డ్ బట్టి కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అని రికమెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి లార్జ్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేసి ఎర్నింగ్ ఈల్డ్ స్ప్రెడ్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీస్ ని, ఎర్నింగ్ ఈల్డ్ స్ప్రెడ్ తక్కువ ఉన్న కంపెనీస్ ఇలా సపరేట్ గా సెగ్రిగేట్ చేశారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని సెగ్రిగేట్ చేసి ఈ స్టాక్స్ ని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు టాప్ లైన్ లో చూడొచ్చు లార్జ్ క్యాప్ స్టాక్స్ తో కంపేర్ చేసి ఎక్స్ట్రీమ్లీ హై ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ ఉన్న స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ లోని మనకి ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్ కనబడతాయి. అదే స్మాల్ క్యాప్ లో చూసినట్టయితే కరూర్ వైశ్య బ్యాంక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ లాంటి స్టాక్స్ కనబడతాయి. అదే 10% ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎన్హెచ్పిసి మిడ్ క్యాప్ స్టాక్స్ లో కనబడినట్టయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో సిఈఎస్సి, ఇంజనీరింగ్ ఇండియా, విశాఖ ఇండస్ట్రీస్, పీటీసీ ఇండియా, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కనబడతాయి. అదే మోడరేట్ ఎర్నింగ్ ఈల్డ్ గ్యాప్ ఉన్న స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ కేటగిరీలో టాటా కమ్యూనికేషన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాంటి స్టాక్స్ కనబడితే స్మాల్ క్యాప్ లో ఉన్న స్టాక్స్ యొక్క పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఐసీసీ సెక్యూరిటీస్ రికమెండ్ చేసిన స్టాక్ లిస్ట్ ఉన్న ఫుల్ పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో ఆ పీడిఎఫ్ ఈరోజు 12 o'clock మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 2,13,000 పైన సబ్స్క్రైబర్స్ తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఈ రిపోర్ట్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా క్విక్ గా ఫాలో అవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే గ్రాఫైట్ ఇండియా వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం.
వీళ్ళ నెట్ సేల్స్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 6% డ్రాప్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 13% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిటా విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 3 crores లాస్ డిక్లేర్ చేశారు. దాని అగేన్స్ట్ కి Q4 లో 134 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఎబిటాలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. సేమ్ థింగ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళు 7 crores లాస్ డిక్లేర్ చేసినట్టయితే ఈ Q4 లో 64 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లో చాలా మంచి గ్రోత్ 178% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 223 crores డెట్ కనబడుతుంది. బట్ కానీ వీళ్ళ దగ్గర క్యాష్ 2957 crores ఉన్నది కాబట్టి కంపెనీ యొక్క లివరేజ్ పొజిషన్ కంఫర్టబుల్ గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. గ్రాఫైట్ బోర్డ్ 2 రూపీ ఫేస్ వాల్యూ షేర్ మీద 250% అంటే 5 రూపీస్ డివిడెండ్ రికమెండ్ చేసింది. ఈ క్వార్టర్లో గ్రాఫైట్ ఇండియా డెలివర్ చేసిన రిజల్ట్స్ బాగుండటంతో ఈ రోజు సెషన్లో ఈ స్టాక్ 3% పైన పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ 12:31 కి హెరిటేజ్ ఫుడ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ షేర్ చేసాం. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే హెరిటేజ్ ఫుడ్స్ రెడీ టు ఈట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఉన్నది. వీళ్ళు రెడీ టు ఈట్ సెగ్మెంట్ లోని పన్నీర్ టిక్కా అండ్ అలాగే యో పాప్ అన్న బ్రాండ్ తోని యోగర్ట్ ను కూడా సేల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ 12:31 కి మన టెలిగ్రామ్ ఛానల్ ఈ అప్డేట్ షేర్ చేసిన తర్వాత ఈ స్టాక్ 7% పైన పెరిగింది ఈ రోజు సెషన్ లో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఎల్టీటీఎస్ అమెరికాస్ లీడింగ్ టెలికామ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మ్యావ్నీర్ తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎల్టీటీఎస్ అండ్ మ్యావ్నీర్ కలిపి ఓపెన్ రన్ అండ్ 5G టెస్ట్ ఆటోమేషన్ సొల్యూషన్స్ మీద వర్క్ చేయబోతున్నాయి. ఈ ఎల్టీటీఎస్ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఎవరికైనా ప్రొడక్ట్ బేస్డ్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ కంపెనీ తప్పకుండా చెక్ చేయొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే అంబిట్ క్యాపిటల్ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ మీద చాలా మంచి డీటెయిల్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఎందుకు హిట్ అవుతాయి అండ్ ఎలక్ట్రిక్ 2-వీలర్స్ యొక్క గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్ని చాలా బాగా కవర్ చేశారు. అండ్ అలాగే ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్లో బిజినెస్ ఆపరేట్ చేస్తున్న కొన్ని కంపెనీస్ని కూడా వీళ్ళు కవర్ చేశారు. ఈ కంపెనీస్ యొక్క డీటెయిల్స్ కూడా బాగా డీటెయిల్గా కవర్ చేశారు ఈ రిపోర్ట్లో. మీలో ఎవరికైనా ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ రిపోర్ట్ని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు ఈ రిపోర్ట్లో. ఈ రిపోర్ట్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ 5 o'clock వెళ్ళినట్టయితే దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్గా ఐపీఓకి వచ్చిన ఐఆర్ఎఫ్సి వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషనల్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 650 crores ప్యాట్ జనరేట్ చేసినట్టయితే ఈ Q4 లో వీళ్ళు ప్యాట్ 1482 crores గ్రో అయింది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు ప్యాట్లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఐఆర్ఎఫ్సి రిలీజ్ చేసిన రిజల్ట్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుండడంతో స్టాక్ ప్రైస్లో ఒకసారి జంప్ కనబడి 2% పైన పెరిగింది ఈ సెషన్లో. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాజ్ రతన్ గ్లోబల్ వైర్. ఈ కంపెనీ పేరు ఎప్పుడైనా విన్నారా? విన్నట్టయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ యొక్క CMD ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఏదైతే డిమాండ్ కనబడుతుందో ఆ డిమాండ్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం 250 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ రాజ్ రతన్ గ్లోబల్ ఏం చేస్తుందంటే మన టైర్స్ ఏవైతే ఉంటే ఆ టైర్స్లోని సన్నని వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ సెగ్మెంట్లో ఈ కంపెనీ వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీకి మన ఇండియాలోనే కాదు గ్లోబలీ కూడా ఫుట్ ప్రింట్ ఉన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చేసినట్టు షుగర్ కంపెనీస్ ఆన్ రైస్. మీరు ఇక్కడ చూడొచ్చు మంత్ టిల్ డేట్ అండ్ ఇయర్ టిల్ డేట్ ఈ షుగర్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేసాయో. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న షుగర్ కంపెనీసే కాదు వేరే అదర్ షుగర్ కంపెనీస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసాయి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈ షుగర్ కంపెనీస్ అండ్ ఇథనాల్ రిలేటెడ్ గా వి వేర్ ఎర్లీ మూవర్స్. అండ్ రెడీగా ఉండండి, ఇక్కడ నుంచి షుగర్ కంపెనీస్ అండ్ అలాగే ఇథనాల్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క న్యూస్ అప్డేట్స్ చాలా మంది వస్తారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనం ప్రీవియస్ గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ అండ్ అలాగే గో ఎయిర్ ఐపీఓలు రాబోతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ రెండు ఐపీఓల్ని సెబీ హోల్డ్ లో పెట్టినట్టుగా ఈ రోజు అప్డేట్ వచ్చింది. ముందుగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ఐపీఓని ఎందుకు హోల్డ్ లో పెట్టారంటే 2016 లో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అయిన ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అండ్ అలాగే CG పవర్ ఒక ప్రమోటర్ ఫ్యామిలీ అయిన తాపర్ ఫ్యామిలీ మధ్యలో ఏదైతే డీల్ నడిచిందో ఆ డీల్స్ రిలేటెడ్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఐపీఓని హోల్డ్ లో పెట్టినట్టుగా అప్డేట్ వచ్చింది. అండ్ గోయర్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ ప్రమోటర్ కంపెనీ అయిన బాంబడేయింగ్ ప్రీవియస్ గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేసినట్టుగా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి గోయర్ ఐపీఓని కూడా హోల్డ్ లో పెట్టినట్టుగా అప్డేట్ వచ్చింది. సో ఈ రెండు ఐపీఓలు డిలే అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే డాక్టర్ డీస్ లాంచ్ చేయబోతున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఈ సెషన్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. మనం ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు హాస్పిటల్స్ తో టైఅప్ ఏదైతే పైలట్ ఫేస్ రన్ చేద్దాం అనుకున్నారో ఆ పైలట్ ఫేస్ ని సక్సెస్ఫుల్లీ అడ్మినిస్ట్రేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే కోల్డ్ స్టోరేజ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూస్ లేవు, ఆన్ ట్రాక్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ కానీ ఈ కమర్షియల్ లాంచ్ కొంచెం డిలే అవుతుంది. ఈ డిలేకి మేజర్ రీజన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఇంపోర్టెడ్ కన్సైన్మెంట్స్ అండ్ క్వాలిటీ టెస్టింగ్ ఏదైతే ఇండియాలో జరుగుతుందో దానివల్ల ఈ కమర్షియల్ లాంచ్ అనేది డిలే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. మార్నింగ్ ఈ అప్డేట్ రావడంతో స్టాక్ ప్రైస్ లో ప్రెషర్ కనబడింది. బట్ కానీ 1 PM కి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఒక ఎఫిషియన్సీ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే కోవిడ్ కేసెస్ లోని స్పుత్నిక్ వి వ్యాక్సిన్ 97.8% ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. అదే సివియర్ కేసెస్ అయితే 100% ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుందని చెప్పి అప్డేట్ వచ్చింది.
ఈ అప్డేట్తో స్టాక్ ప్రైస్లో మళ్ళీ రికవరీ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాస్టిక్ సోడా, క్లోరైన్ అండ్ డెరివేటివ్స్ తయారు చేసి తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేషనల్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ Q4తో కంపేర్ చేసిన కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ Q4లో వీళ్ళు 7.25 crores ప్రాఫిట్ మాత్రం జనరేట్ చేస్తే ఈ Q4లో వీళ్ళ ప్రాఫిట్ 63.81 crores గ్రో అయింది, విచ్ ఈస్ రియలీ సూపర్బ్ గ్రోత్. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్లో చాలా మంచి గ్రోతే మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యి, విచ్ ఈస్ గుడ్. బట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కూడా 1.43 crores నుంచి 7.76 crores గ్రో అయింది. అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ కూడా 36 crores నుంచి 43 crores గ్రో అయ్యాయి. అండ్ ఇంకొక కన్సర్న్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ట్రేడ్ రిసీవబుల్స్ డబల్ అయ్యాయి. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఏదైనా కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా బ్యాలెన్స్ షీట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే బుల్ మార్కెట్లో కంపెనీలు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేయొచ్చు. నేను ఈ కంపెనీ చేసిందని చెప్పట్లేదు, బట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ. అందుకని మనం బ్యాలెన్స్ షీట్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాలి. తమిళనాడు పెట్రోల్ ప్రొడక్ట్స్ బోర్డ్ 10 రూపీ ఫేస్ వాల్యూ షేర్ మీద 25% అంటే ₹2.50 డివిడెండ్ రికమెండ్ చేసింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మన కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఫెర్మెంటా బయోటెక్ ఈరోజు ఎందుకు ఇంతలా పెరిగిందని చెప్పి అడుగుతున్నారు. దీనికి రీజన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫర్మ్ అయిన వెరిఫైడ్ రీసెర్చ్ ఒక మంచి రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో వీళ్ళు ఫైనాన్షియల్ 28 కల్లా విటమిన్ డి మార్కెట్ చాలా ఎక్స్టెన్సివ్ గా గ్రో అవబోతుంది. అండ్ ఈ విటమిన్ డి మార్కెట్ గ్రో అయినట్టయితే గ్లోబలీ కంపెనీస్ అన్ని బెనిఫిట్ చెందుతాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు మన 19th డైలీ మనీషిలో ఫెర్మెంటా బయోటెక్ లిమిటెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫెర్మెంటా బయోటెక్ మన కంట్రీలో విటమిన్ D3 మ్యానుఫ్యాక్చర్ చేసే ఏకైక కంపెనీ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. గ్లోబలీ విటమిన్ డికి డిమాండ్ పెరిగినట్టయితే ఈ కంపెనీ చాలా వరకు బెనిఫిట్ చెందుతుంది. అయినా విటమిన్ డికి డిమాండ్ పెరిగితే ఏంటి, డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బికాజ్ మనలో చాలా మంది మనం ఇండోర్లోనే అంటే ఇన్ హౌస్లోనే వర్క్ చేస్తాం, మెజారిటీ ఆఫ్ ద టైం ఇన్ హౌస్లోనే స్పెండ్ చేస్తాం కదా. సో మనలో చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ గోయింగ్ అహెడ్ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఇంకా బాగా పెరుగుతుంది కూడా. అండ్ దీనికి COVID-19 పాండమిక్ కూడా తోడైంది. ఈ COVID-19 పాండమిక్ వల్ల కూడా విటమిన్ డి కన్సంప్షన్ బాగా పెరిగింది కదా. సో అది కూడా గ్లోబలీ విటమిన్ డి యొక్క డిమాండ్ బాగా పెంచుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు 10:44కి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్లోని వీళ్ళు అమెండ్మెంట్ కి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అని పర్సెంటేజ్ వైజ్ ఉంటుంది. E51 కానీ లేకపోతే E12 కానీ లేకపోతే E59 కానీ లేదంటే 100% బ్లెండింగ్ అయినట్టయితే E100 అని పిలుస్తారని చెప్పి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. పెట్రోల్లో ఇథనాల్ ఒక బ్లెండింగ్ ఏదైతే ఉంటుందో మనం వాడే వెహికల్స్ ఒక ఇంజిన్స్ అన్ని రకాల బ్లెండింగ్స్కి సపోర్ట్ చేయవన్నమాట. సో మనం వాడే వెహికల్ ఒక ఇంజిన్ ఏ ఇథనాల్ బ్లెండింగ్కి సపోర్ట్ చేస్తుంది అనేది క్లియర్గా ఆటోమొబైల్ కంపెనీ స్టిక్కరింగ్ చేయాలి. అండ్ అలాగే E12 అండ్ E15 ఎమిషన్ స్టాండర్డ్స్ డ్రాఫ్ట్ని వీళ్ళు రిలీజ్ చేశారు. ఈ డ్రాఫ్ట్లో వీళ్ళు 4-wheeler, 2-wheeler, 3-wheeler అండ్ క్వార్టర్ సైకిల్స్ ఒక టెస్టింగ్ రిక్వైర్మెంట్ నామ్స్ని రిలీజ్ చేశారు. అండ్ రోడ్ మినిస్ట్రీ ఏదైతే డ్రాఫ్ట్ని రిలీజ్ చేసిందో ఈ డ్రాఫ్ట్ మీద ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 30 days లోపల కామెంట్ చేయమని చెప్పి వీళ్ళు ఇన్వైట్ చేశారు. అండ్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా ఇథనాల్ బ్లెండింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఆ ఇంజిన్స్ అని చెప్పి డిఫైన్ చేయాలని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ప్రీవియస్గా కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ రిలేటెడ్గా చాలా సీరియస్గా ఉన్నది, యాక్షన్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయని మాట్లాడుకున్నాం కదా. ఇథనాల్ రిలేటెడ్గా రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్ని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది మనకి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.